నమస్తే. నా పేరు తుషార్ ఆదిత్య. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో శనైశ్వరుడు రేవతి నక్షత్ర గోచార సంచారం చేయడం వల్ల మీ యొక్క జన్మరాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, మీ యొక్క జన్మరాశి నుంచి శనైశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడు? అండ్ శనైశ్వరుడు దృష్టులేంటి? అండ్ ఆయన ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అండ్ మేజర్‌గా ఇది చాలా పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే శనైశ్వరుడు కర్మకారకుడు అవుతాడు. అండ్ బుధుడు బుద్ధికారకుడు అవుతాడు. సో, బుద్ధికారకుడైన బుధుడి యొక్క నక్షత్రం పైకి కర్మకారకుడైన శనైశ్వరుడి గోచారం జరగడం అనేది ఒక కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ ట్రాన్సిట్ అనే చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, ఉపయోగాలు ఉంటాయి అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో, అన్నిటికి ఒక 5 పాయింట్స్ వరకు పాజిటివ్‌గా ఉన్నవి ఏంటి, నెగెటివ్స్ ఏమున్నాయి అండ్ డిస్క్రిప్షన్ ఏముంది అన్నీ కూడా ఈ యొక్క గోచారం యొక్క స్క్రిప్ట్ ఏముంది అన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. సో, క్లియర్‌గా వినండి. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు ఈ యొక్క ఉగాది అనేది జరిగి మనకి ఆల్మోస్ట్ 1 మంత్ కంటే ఎక్కువే అవుతుందనమాట. సో, మార్చ్ 19 దగ్గర జరిగింది. సో, ఆల్మోస్ట్ 1 మంత్ కంటే పైనే అవుతుంది. సో, ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది 2027 ఉగాది మధ్యలో చాలా వరకు గ్రహ గోచారాలు చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. సో, ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడి గోచారం మే 16న జరగబోతూ ఉంది. అండ్ గురుడి గోచారం జూన్ 2న జరుగుతుంది. అండ్ ఇక రాహుకేతువుల గోచారం డిసెంబర్ 5న జరుగుతుంది. మళ్ళీ గురుడి గోచారం అతిచార గురుడు కాబట్టి సింహరాశిలోకి పోయి మళ్ళీ వెనక్కి తిరగడం అనేది జూన్ 25న మళ్ళీ 2027లో జరుగుతుంది. సో, ఇట్లా చాలా మార్పులనేది ఉన్నాయన్నమాట. సో, దీని అర్థం ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్‌లో చాలా ఎక్కువ చేంజెసే వస్తాయి. అది పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. సో, అవమానాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయన్నమాట. సో, ఇట్లా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్‌లో ఇవి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో, అవి ఎక్కడెక్కడ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అండ్ ఏదేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా మీకు కావాలి అనుకుంటే సో, ఇప్పుడు ప్లే అయితే ఒకసారి చూడండి. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది? మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి? వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి. సో, విన్నారు కదా. సో, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కష్టపడి నీట్గా రాశాను. సో, డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో, ఇంకా వీడియోలోకి కనుక వెళ్తే సో, నెక్స్ట్ ఇంకా తులారాశి వారికి గనుక చూసుకుంటే మీ యొక్క 6వ స్థానమైన మీనరాశిలోకి నవమ, వ్యయ స్థానాధిపతిని బుధగ్రహ నక్షత్రం పైకి శనీశ్వర గోచారం జరుగుతుంది. ఆ శనీశ్వరుడు చతుర్థ పంచమాధిపతి అవుతున్నాడు. అంటే మీ యోగకారక గ్రహం అవుతున్నాడు. మీ యొక్క జాతకానికి, మీ యొక్క రాశికి యోగకారక గ్రహమైన శనీశ్వరుడు 6వ స్థానం. ఈ 6వ స్థానం అంటే హౌస్ ఆఫ్ విక్టరీ అనమాట. సో, శత్రువుల మీద విజయం పొందడం కానీ, కోర్టు కేసులో విజయం పొందడం కానీ, సో, ఇట్లాంటి వాటన్నిటికీ సంబంధించిన స్థానం అనమాట అది. సో, ఈ నవమ స్థానం అంటే అదృష్ట స్థానం. అదృష్ట స్థానాధిపతి నక్షత్రం పైన వెళ్తూ 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ మేజర్‌గా జరిగే ప్రెడిక్షన్ ఏంటంటే సమస్యలు కావచ్చు, అబ్స్టాకిల్స్ అంటే అడ్డంకులు ఇవన్నీ కూడా. ఏ పని చేయాలన్నా అడ్డంకులు రావడం, వెనక్కి వచ్చేసేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా మీ లైఫ్‌లో. సో, ఇట్లా ఈ యొక్క విషయాలన్నిటికీ కూడా ఒక ఎండ్ అనేది అయిపోయి సో, కొత్త దారులనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి. కొత్త దారులనేది పడతాయన్నమాట. మీరు గ్రోత్ అనేది అవ్వడానికి సంబంధించి మంచి దారులనేది ఏర్పడతాయి. సో, వాటి ద్వారా మీ లైఫ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ ఏంటంటే క్రషింగ్ కాంపిటీషన్ అనమాట. సో, కంప్లీట్‌గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఓకే, ఇంకేదైనా కాంపిటేటివ్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతూ అప్లై చేస్తూ ఉన్నా, సో, మీ యొక్క అపోనెంట్స్ కంటే కూడా మీకు కొంచెం విక్టరీ అనేది ఎక్కువ మీరు విజయం సాధించడం అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో, 6వ స్థానం అనేది 7వ స్థానానికి వ్యయ స్థానం. సో, అంటే 7వ స్థానం అంటే అవతల పర్సన్ అనమాట. అవతల పర్సన్ యొక్క లాసెస్ అయ్యే స్థానం, మీ యొక్క విజయం పొందే స్థానం. సో, కంప్లీట్‌గా ఖచ్చితంగా ఈ సమయంలో విజయం అనేది ఎక్కువగా ఉంటుంది. కాంపిటీషన్స్‌లో ఎక్కువగా విన్ అవుతారు ఖచ్చితంగా. అండ్ అంతర్గత శత్రువులు కావచ్చు, డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఉన్న శత్రువులు కావచ్చు, వీరి మీద కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ ఎల్స్ వారు అంత ఇబ్బంది పెట్టకుండా ఇంకా సైలెంట్ అయిపోయి, ఓకే, ఇంకా కాంప్రమైజ్ అయిపోయి, ఇంకా న్యూట్రల్ అయిపోయే సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే శత్రువులు తగ్గుతారు, బాగా తగ్గుతారు.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చి న్యూ జాబ్ అండ్ ప్రమోషన్స్. సో మీరు ఒకవేళ అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నా, జాబ్స్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నా, ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నా, సో ఈ టైం పీరియడ్‌లో కొత్త జాబ్స్ దొరకడానికి కూడా అవకాశాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆరో స్థానం అనేది హౌస్ ఆఫ్ సర్వీస్‌కి సంబంధించింది, వర్క్‌కి సంబంధించిన స్థానం అనమాట. సో అక్కడ శనీశ్వరుడు గోచారం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావడం కానీ, అండ్ అది కూడా బుధగ్రహ నక్షత్రం. సో ఏదైతే ఈ అనాలిటిక్స్‌కి సంబంధించి, కోడింగ్‌కి సంబంధించి, టెక్నికల్ జాబ్స్, కమ్యూనికేషన్ జాబ్స్, టీచర్ జాబ్స్ ఇవేదైతే ఎక్కువగా కన్సల్టెన్సీ సర్వీసెస్ గానీ, మీడియేటింగ్ వర్క్స్ గానీ, టెలికాలింగ్‌కి సంబంధించి గానీ, ఓకే, వాయిస్ ప్రాసెసింగ్‌కి సంబంధించి గానీ, ఇట్లాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ జాబ్స్‌లో మీకు అలాంటి ఫీల్డ్స్‌లో మంచి జాబ్స్ రావడానికి అవకాశాలున్నాయన్నమాట. సో ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు అనుకున్న వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అప్లై చేయండి. ఖచ్చితంగా ఇలాంటి బుధ గ్రహానికి సంబంధించిన ఫీల్డ్స్, కమ్యూనికేషన్ ఫీల్డ్స్ అన్నిట్లో కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. న్యూ జాబ్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ ఏదైనా వర్క్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, కోడింగ్ సైడ్ ఉన్నవారు కావచ్చు, ఏదైనా వర్క్స్ చేస్తూ ఉంటే కొత్త ప్రమోషన్స్ రావడానికి కానీ, కొత్త జాబ్ ఆఫర్స్ రావడానికి కానీ, మంచి సాలరీ హైక్స్ రావడానికి కానీ చాలా 95% వరకు అవకాశాలు బాగున్నాయన్నమాట. ఇంకా రిమైనింగ్ 5% మీ యొక్క పర్ఫార్మెన్స్ గానీ, మీ యొక్క ఐ మీన్ ఆహ్, మీ పేరు కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, మీ ఇమేజ్ గానీ దానిపైన బేస్ అయి ఉంటుంది. సో ట్రై టు బిల్డ్ బెటర్ ఇమేజ్ అండ్ గివ్ బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఫారెన్ ఆపర్చునిటీస్ అండ్ లక్. ఎందుకంటే ఇది అసలు ఖచ్చితంగా 100% వర్కౌట్ అయ్యే ప్రిడిక్షన్ అనమాట. ఎందుకంటే నవమ స్థానం అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ వస్తుంది. వ్యయ స్థానం అంటే కూడా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, వెరీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ లైక్ విదేశాలకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా వస్తుంది. సో నవమం ఎడ్యుకేషన్, వ్యయం విదేశాలు. సో విదేశాలకి ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈసారి వీసాస్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు అప్రూవ్ అవుతాయన్నమాట. బెస్ట్ కాలేజెస్‌లో అడ్మిషన్స్ దొరుకుతాయి. ఎందుకు? బుధగ్రహం విద్యాకారకుడు. ఆ విద్యాకారకుడు అయిన బుధగ్రహం యొక్క నక్షత్రమైన రేవతి నక్షత్రం పైన శనీశ్వరుడు గోచారం ఉంది. శనీశ్వరుడు కర్మకారకుడు. యాక్టివేషన్ ఆఫ్ కర్మ అనేది జరుగుతుందన్నమాట. సో ఎడ్యుకేషన్ విషయాల్లో అది కూడా పర్టిక్యులర్‌గా బేసిక్ ఎడ్యుకేషన్ కాదు. ఈ జనరల్ డిగ్రీస్, బీటెక్స్ ఇలాంటివి కాదు. హైయర్ ఎడ్యుకేషన్స్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్స్‌కి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా చాలా పాజిటివ్‌గా ఉంది. సో డెఫినెట్‌లీ మంచి ఎడ్యుకేషన్ అనేది ఐ మీన్ గెయిన్ చేసుకుంటారు కూడా 100%. నెక్స్ట్ ఇంకా అప్పులు తీరడం కావచ్చు, కోర్ట్ కేసెస్ తీరడం కావచ్చు, ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో వారసత్వ ఆస్తుల ప్రాబ్లమ్స్ గానీ, ఇంకేదైనా ఫ్యామిలీ ఇష్యూస్ గానీ, ఇంక ఇట్లాంటివన్నా జరుగుతూ ఉన్నా కూడా ఈ అప్పుల బాధలు, ఫ్యామిలీ కుటుంబ అప్పులు కావచ్చు, ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో వాటి యొక్క ఇష్యూస్ కూడా ఖచ్చితంగా తీరుతాయి. అండ్ ప్రాబ్లమ్స్ అనేది డెఫినిట్‌గా రిజాల్వ్ అవుతాయి. సో మీరేదైనా ఒక వెహికల్స్ గావచ్చు, ల్యాండ్స్ గానీ, ప్రాపర్టీస్ కానీ ఇవేమన్నా బై చేయదలుచుకుంటూ ఉంటే, కాస్త నిదానించి సెలెక్టివ్‌గా బై చేయండి. సో అంటే ఎట్లా పడితే అట్లా మీకు డైరెక్ట్‌గా వెళ్లి నచ్చింది బై చేసేయడం అట్లాంటివి కాదనమాట. సో ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఒక బెంగుళూరులో ఉన్నారనుకోండి. సో ఒక ల్యాండ్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. హైదరాబాద్‌లో పర్చేస్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీరు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి ల్యాండ్ ఆర్ ఇల్లు హైదరాబాద్ ఇల్లు పర్చేస్ చేయాలనుకుంటున్నారు. సో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి ఇల్లు షిఫ్ట్ అయ్యే పనైతే మాత్రమే పర్చేస్ చేయండి. మీ యొక్క ప్లేస్ షిఫ్టింగ్ ఉంటే మాత్రమే, మీ యొక్క స్థాన చలనం ఉంటే మాత్రమే ల్యాండ్ ఆర్ హౌస్ అనేది పర్చేస్ చేయండి. లేదంటే కాస్త నిదానించండి. అక్టోబర్ 9థ్ వరకు నిదానించండి. ఓకే. లేదంటే కాస్త ఇష్యూస్ వస్తాయి. కాస్త ఈ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. ఎందుకంటే మీ వ్యయ స్థానం అనేది స్థానం అనేది మీ ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి. ఆఫ్‌కోర్స్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్ కొనడానికి. అండ్ నవమ స్థానం అనేది మీకు 8థ్ హౌస్‌కి నెగేషన్ హౌస్ అండ్ యాస్ వెల్ యాస్ ఈ యొక్క శత్రువులకి సంబంధించి కూడా కొంచెం అడిషన్ టు ద 8థ్ హౌస్ అనమాట అది. సో కాబట్టి కాస్త 9థ్ హౌస్ అనేది ఆఫ్‌కోర్స్ ధర్మ త్రికోణ స్థానం అయినప్పటికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే అంటిల్ అన్‌లెస్ మీ స్థాన చలనం లేనప్పుడు మీరు బై చేయకండి ల్యాండ్స్ గానీ, ప్రాపర్టీస్ గానీ ఏది కూడా. కార్స్, వెహికల్స్, బైక్స్ ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ నార్మలే. సో, ఈ యొక్క ల్యాండ్స్ గానీ, హౌసెస్ కానీ మీరు మారుతున్నాం, ఇల్లు మారుతున్నాం, స్థానచలనం అవుతున్నాం అంటే మాత్రం బై చేయండి. లేదంటే కొంచెం నిదానించి అక్టోబర్ 9 తర్వాత బై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా హెల్త్ రికవరీ అనేది కూడా కొంచెం పర్లేదనమాట. బెటర్‌గానే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీకు ఇక్కడ ఆరో స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు కొంచెం హెల్త్ రికవరీలో కాస్త డిలేస్ అనేది ఎక్కువ చేస్తాడు. అయినప్పటికీ సో, బెటర్ రికవరీ అనేది ఇస్తాడనమాట. తృతీయ స్థానంపైకి దశమ దృష్టి ఉంటుంది. సో గమనించండి. ఆయన యొక్క దశమ దృష్టి మీకు తృతీయ స్థానం పైకి ఉంది. తృతీయ స్థానం అనేది అష్టమ స్థానానికి అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే ఏంటి? ఈ యొక్క ఇన్‌ఫ్లమేషన్స్, వాపులు రావడం, ప్రాబ్లమ్స్ రావడం, సివియారిటీ పెరగడం. ఓకే. సో ప్రాబ్లమ్ యొక్క సివియారిటీ బాగా పెరగడం. సో ఆ అష్టమానికి అష్టమం అనమాట. సో అష్టమ స్థానం కారకత్వాలన్నీ చెడగొట్టే స్థానం అండ్ నశింపజేసే స్థానం మూడో స్థానం. సో అంటే మూడో స్థానం మీ యొక్క ఆయుష్‌నిస్తుంది అండ్ కాస్త ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తుంది. కాకపోతే శనైశ్వరుడు యొక్క స్వభావమే స్లో అండ్ డిలే కాబట్టి కాస్త డిలేడ్‌గా
రిజల్ట్స్ ఇస్తాడు. బట్ బెటర్ రికవరీ అనేది ఇస్తాడనమాట. సో, పెయిన్‌ఫుల్‌గా లేకుండా కొంచెం డిలే అయినా సరే బెటర్ రికవరీ అనేది హెల్త్ పరంగా ఇస్తాడు. ఇదొకటి పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఇంకా నెగెటివ్ పాయింట్స్ చూసుకుంటే గనక ఒక 2 పాయింట్స్ వరకు ఉంటాయి. మీకు చతుర్థ స్థానం మాతృస్థానం, పంచమ స్థానం సంతాన స్థానం. సో, ఈ రెండిటికి శనీశ్వరుడు అధిపతి దుస్థానమైన 6వ స్థానంలోకి వెళ్ళాడు. సో, ఖచ్చితంగా ఇక్కడ మదర్ అండ్ చిల్డ్రన్ యొక్క హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీ మీ మదర్ యొక్క హెల్త్ అండ్ మీ యొక్క పిల్లల యొక్క హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అండ్ పిల్లల పైన ఎక్కువ ఖర్చులు పెట్టాల్సి రావడం కానీ, వారి యొక్క లైఫ్‌లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది రావడం కానీ, మీ మదర్ వారి యొక్క లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మీ మదర్ సైడ్ కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఎందుకంటే ఇంక చిన్న పిల్లలంటే ఆఫ్‌కోర్స్ మీ యొక్క ఆధీనంలోనే ఉంటారు. మీ యొక్క ఐ మీన్ షెల్టర్‌లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే మీకు అర్థమైపోతుంది. సాల్వ్ చేసుకోవచ్చు. కానీ మీ మదర్ గావచ్చు ఇట్లాంటి వారు పెద్దవాళ్ళు కాబట్టి కాస్త వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేసి వాళ్ళు కొంచెం హై లెవెల్ ఆఫ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో, కాబట్టి అవి రానివ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్ ఇష్యూస్ మేజర్‌గా. హెల్త్ ఇష్యూస్ అనేటివి కూడా చాలా ఎక్కువ వస్తాయన్నమాట. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సుంటుంది ఈ విషయంలో. అండ్ ప్రాపర్టీస్‌కి సంబంధించి, ట్రావెల్స్‌కి సంబంధించి చేస్తారని చెప్పాను. బట్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎక్కువుంటాయన్నమాట. ఓకే. ఎక్స్‌పెన్సెస్ కూడా హెవీగా ఉంటాయి. అందుకే నేను ఇంతకు ముందే ప్రికాషన్ పాయింట్ లాగా చెప్పాను. మీరు స్థానచలనం ఉంటే మాత్రమే బై చేయండి. లేదంటే బై చేయకండి. ఆపేసేయండి. ఓకే. ఇదొకటి నెగెటివ్ పాయింట్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా ఈ యొక్క తులా రాశి వారికి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్, పారాగ్రాఫ్స్ అండ్ ఈ యొక్క ఐ మీన్ పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు చాలామంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో, ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇంతకంటే డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మన యొక్క పీడీఎఫ్ గైడ్స్ అండ్ బుక్స్‌లో ఇంకా క్లియర్‌గా ఉంది. ఇది జస్ట్ నేను ఒక గ్రహానికి సంబంధించి చెప్పా. ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు గురుగ్రహ గోచారం, రాహుకేతు గోచారాలు, ఇంకా క్వార్టర్లీ, మంత్లీ ప్రొడిక్షన్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి ఎలా ఉంటుంది, ఇట్లా కంప్లీట్ అన్నీ కూడా ఇంకా క్లియర్‌గా రాసున్నాననమాట. సో, అది బై చేసి మీరు చూడండి. అండ్ మీకు నచ్చితేనే నెక్స్ట్ ఏదైనా లాంచ్ చేస్తే బై చేయండి. లేదంటే అవసరం లేదనమాట. సో, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే దాంట్లో క్లియర్‌గా యానిమేషన్స్‌తో సహా చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ అండ్ క్లియర్ కట్ పిక్చర్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇచ్చున్నాను. సో, కాబట్టి మీకు ఒక టూల్ లాగా ఉపయోగపడుతుంది అదైతే. సో, బై చేయండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ టైమ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుంది. రెమెడీస్ అన్నీ కూడా చెప్పున్నాననమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.